హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నర్మదా. మనం లాస్ట్ వీడియో ట్రాన్స్పోర్టేషన్లో ఉన్న బ్లడ్ గురించి, అలాగే హార్ట్ ఎలా వర్క్ చేస్తుందని దానికోసం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం హార్ట్ స్ట్రక్చర్ ఇన్ యానిమల్స్లో హార్ట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి బర్డ్స్ అండ్ మమ్మల్స్లో చూస్తే బర్డ్స్ అండ్ మమ్మల్స్ హ్యావ్ 4 chambers heart with complete separations between oxygenated and deoxygenated blood. ఇక్కడ మనం చూసినట్లయితే బర్డ్స్ అండ్ మమ్మల్స్లో మనకి 4 chambers హార్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. 4 chambers హార్ట్ కూడా ఎలా ఉంటుందంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని అలాగే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని రెండింటిని కంప్లీట్గా సపరేట్ చేస్తూ ఉంటుందన్నమాట. The separations of the right and left side of the heart prevents oxygenated and deoxygenated blood from mixing. Blood is supplied to the body. The amount of oxygen supply decreases. ఇక్కడ మనకి రైట్ సైడ్ అంతా మనకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్, అలాగే లెఫ్ట్ సైడ్ అంతా మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. మనకి రైట్ సైడ్ అంతా డిఆక్సిజనేటెడ్ బ్లడ్, అలాగే లెఫ్ట్ సైడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సర్క్యూట్ అవుతూ ఉంటుంది. కానీ బ్లడ్ ఈజ్ సప్లైడ్ టు ద బాడీ. ఒకవేళ మనకి బ్లడ్ అనేది కంప్లీట్గా సపరేట్ చేస్తూ ఉంటాయి ఈ వాల్స్ అనేవి, సెప్టమ్ అనే డివైడింగ్ వాల్స్ అనేవి ఉంటాయి. ఈ వాల్స్ ఏం చేస్తాయంటే మనకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ని మిక్స్ అవ్వకుండా మనకి సపరేట్ చేస్తూ ఈ వాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ మనకి ఏదైనా క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ అవి మిక్స్ అయితే ఏంటి అని అడుగుతాడు కదా. సో అలా మిక్స్ అయితే ఏంటి అంటే ఇక్కడ బ్లడ్ అనేది అలాగా ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ మిక్స్ అయితే మనకి బాడీలో ఆక్సిజన్ సప్లై అనేది డిక్రీజ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సప్లై ఆఫ్ మిక్సింగ్ బ్లడ్, ఇలా మిక్సింగ్ బ్లడ్ అనేది సప్లై అయితే మనకి హ్యూమన్స్లో ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. ఆక్సిజన్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి రెస్పిరేషన్ రేట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. రెస్పిరేషన్ రేట్ అనేది డిక్రీజ్ అవ్వడం వల్ల మనకి అక్కడ ఎనర్జీ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ద ఎనర్జీ ప్రొడక్షన్స్ ఆల్సో డిక్రీజెస్. దిస్ సపరేషన్స్ ఎలో ఫర్ ఎఫిషియెంట్ ఆక్సిజన్ డెలివరీ టు మీట్ దేర్ హై ఎనర్జీ డిమాండ్స్. అందువల్ల మన బాడీ టెంపరేచర్ అనేది కరెక్ట్గా ఉండాలి అన్నా, నెక్స్ట్ మనకి బాడీకి కావాల్సిన ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండాలన్నా ఇక్కడ మనకి ఆక్సిజనేటెడ్ అండ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సపరేట్గానే ఉండాలి అన్నమాట. ఇన్ కేస్ మనకి ఏదైనా క్వశ్చన్ ఒకటి ఇలా అడిగే అవకాశం ఉంటుంది, ఏంటంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మిక్స్ అయితే ఏంటి, మిక్స్ అయితే దానివల్ల ఏం జరుగుతుంది అని. ఇలా మిక్స్ అవ్వడం వల్ల మనకి సప్లై ఆఫ్ మిక్సింగ్ బ్లడ్ వల్ల మనకి హ్యూమన్స్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గిపోయి రెస్పిరేషన్ రేట్ అనేది తగ్గి ఎనర్జీ అనేది డిక్రీస్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. కానీ మనకి బర్డ్స్ అండ్ మమ్మల్స్లో మనకి కంపల్సరీ 4 chambers హార్ట్ ఉన్న వీటిలో కంపల్సరీ వాటికి ఆక్సిజన్ అనేది ఎక్కువగా అవసరమై ఉంటుంది. ఎందుకంటే వాటికి ఎనర్జీ అనేది ఎక్కువ కావాలి. అవి వాటి యొక్క బాడీ టెంపరేచర్ని కరెక్ట్గా ఉంచుకోవడానికి కూడా మనకి ఈ ఎనర్జీ అనేది ఎక్కువ అవసరం అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే యాంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్. యాంఫిబియన్స్ అంటే ల్యాండ్ మీద అలాగే వాటర్లో ఉండే వాటిని మనం యాంఫిబియన్స్ అని చెప్తామన్నమాట. ఈ యాంఫిబియన్స్లోని అలాగే రెప్టైల్స్ అంటే స్నేక్స్, వీటిల్లో మనకి చూసినట్లయితే యాంఫిబియన్స్ అండ్ మెనీ రెప్టైల్స్ హ్యావ్ 3 chamber hearts. మనం ఇప్పుడు బర్డ్స్ అండ్ మమ్మల్స్లో మనకి 2 chambers హార్ట్ కనిపించింది, 4 chambers హార్ట్ అనేది కనిపించింది. యాంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్లో చూసినట్లయితే మనకి 3 chambers హార్ట్ అనేది కనిపిస్తుంది. ఎలోయింగ్ సమ్ మిక్సింగ్ ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్. వీటిలో ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి బర్డ్స్ అండ్ మమ్మల్స్లో మనకి 4 chambers హార్ట్ ఉంది. నెక్స్ట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ సపరేట్ చేస్తూ మనకి ఇక్కడ వాల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆక్సిజనేటెడ్ బ్లడ్ని డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని మిక్స్ అవ్వకుండా సపరేట్ చేస్తూ వాల్స్ అనేవి ఉన్నాయి. కానీ యాంఫిబియన్స్ రెప్టైల్స్లో చూసినట్లయితే మనకి ఇవి 3 chambers హార్ట్స్ అని చెప్తున్నాం కదా. ఇందులో కొంతవరకు మనకి ఆక్సిజనేటెడ్ అండ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మిక్స్ అయిపోయి ఉంటుంది. ఇలా మిక్స్ అయిపోవడం వల్ల వాటి యొక్క టెంపరేచర్ అనేది కరెక్ట్గా అనేది ఉండదు అనమాట. అందువల్ల ఇవి ఎన్విరాన్మెంట్ యొక్క టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనం ఫిషెస్లో చూసినట్లయితే మనకి ఫిషెస్ హ్యావ్ 2 chamber hearts. ఫిషెస్లో మనకి 2 chambers హార్ట్ అనేది కనిపిస్తుంది. బ్లడ్ ఈజ్ పంప్డ్ టు ద గిల్స్ ఫర్ ఆక్సిజనేషన్ అండ్ దెన్ డైరెక్ట్లీ టు ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. ఇక్కడ ఏం చేస్తాయంటే ఫిషెస్లో మనకి 2 chambers హార్ట్ అనేది కనిపిస్తుంది. అవి ఏం చేస్తాయంటే బ్లడ్ని పంప్ చేస్తాయి. దేనికి పంప్ చేస్తాయి, బ్లడ్ ఈజ్ పంప్డ్ టు ద గిల్స్.
బ్లడ్ని గిల్స్కి పంపించేస్తున్నాయి. అంటే డీఆక్సినేటెడ్ బ్లడ్ని అనేవి గిల్స్కి పంపించేస్తున్నాయి. ఇక్కడ గిల్స్లో మనకి వాటర్లో ఉన్న డిజాల్వ్డ్ ఆక్సిజన్ని ఈ గిల్స్ అనేవి తీసుకుని అక్కడ మనకి బ్లడ్ అనేది డీఆక్సినేటెడ్ బ్లడ్ అనేది ఆక్సిజనేషన్ అవ్వి డైరెక్ట్ టు ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. నెక్స్ట్ అక్కడి నుంచి ఆక్సిజనేషన్ అయ్యి అక్కడి నుంచి డైరెక్ట్గా మనకి బాడీకి అనేది ఫిషెస్ బాడీకి అనేది పంపిస్తున్నాయి అన్నమాట. దిస్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఈజ్ కాల్డ్ సింగిల్ సర్క్యులేషన్. దిస్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఈజ్ కాల్డ్ సింగిల్ సర్క్యులేషన్. అంటే ఇక్కడ ఫిషెస్లో 2 ఛాంబర్స్ హార్టే ఉంటుంది. బ్లడ్ అనేది డీఆక్సినేటెడ్ బ్లడ్ అనేది గిల్స్కి వెళ్తుంది. అక్కడ ఆక్సిజనేట్ అయ్యి అది డైరెక్ట్గా బాడీ పార్ట్స్కి అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ హార్ట్కి అనేది సర్క్యులేషన్ అనేది ఒకసారే జరుగుతుంది. దిస్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఈజ్ కాల్డ్ సింగిల్ సర్క్యులేషన్. అలా ఒక్కసారి హార్ట్కి సర్క్యూట్ అవ్వడం, బ్లడ్ అనేది ఒక్కసారే హార్ట్కి సర్క్యులేట్ అయితే మనం దాన్ని సింగిల్ సర్క్యులేషన్ అని చెప్పవచ్చు. బికాస్ ఇన్ ఏ కంప్లీట్ సైకిల్ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ ఫ్లోస్ త్రూ ద హార్ట్ ఓన్లీ వన్స్. హార్ట్కి ఒక్కసారే బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. అందువల్ల మనం దాన్ని సింగిల్ సర్క్యులేషన్ అని చెప్తాం అనమాట. డబుల్ సర్క్యులేషన్. ద బ్లడ్ ట్రావెల్స్ త్రూ ద హార్ట్ ట్వైస్ ఇన్ వన్ కంప్లీట్ సైకిల్ ఆఫ్ ద బ్లడ్ సర్క్యులేషన్. ఈ డబుల్ సర్క్యులేషన్లో చూసినట్లయితే హార్ట్కి బ్లడ్ అనేది 2 టైమ్స్ అనేది బ్లడ్ అనేది హార్ట్కి వెళ్తుంది అనమాట. 1 టైం బిట్వీన్ హార్ట్ అండ్ లంగ్స్ అండ్ ద సెకండ్ టైం బిట్వీన్ హార్ట్ అండ్ బాడీ పార్ట్స్. ఫస్ట్ సారి ఏమవుతుంది, ఒకసారి ఏమో అది హార్ట్కి లంగ్స్కి మధ్యలో జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ టైము బిట్వీన్ హార్ట్ అండ్ బాడీ పార్ట్స్. ఫస్ట్ ఏమో హార్ట్ నుంచి డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్కి వెళ్తుంది. నెక్స్ట్ సెకండ్ టైం ఏమవుతుంది, హార్ట్కి వచ్చిన ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మళ్ళీ బాడీ పార్ట్స్కి వెళ్తుంది. ఇలా 2 టైమ్స్ అనేది హార్ట్లో మనకి సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఈజ్ కాల్డ్ డబుల్ సర్క్యులేషన్. ఇలాంటి సర్క్యులేషన్ మనం డబుల్ సర్క్యులేషన్ అని చెప్తామన్నమాట. ఇక్కడ హార్ట్కి 2 టైమ్స్ అనేది సర్క్యులేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఒకసారి ఏంటంటే హార్ట్ టు లంగ్స్కి, నెక్స్ట్ సెకండ్ టైము హార్ట్ టు బాడీ పార్ట్స్కి, అలా 2 టైమ్స్ సర్క్యులేషన్ జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం డబుల్ సర్క్యులేషన్ అని. ఈ వీడియోలో మనం బర్డ్స్ అండ్ మమ్మల్స్లో 4 ఛాంబర్స్ హార్ట్ ఉందని, అలాగే యాంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్లో మనం 3 ఛాంబర్స్ హార్ట్ ఉందని, ఫిషెస్లో 2 ఛాంబర్స్ హార్ట్ ఉందని తెలుసుకున్నాం. అలాగే సింగిల్ సర్క్యులేషన్ అంటే ఫిషెస్లో జరుగుతుందని తెలుసుకున్నాం, అంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో బ్లడ్ వెజల్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.